ఒకసారి ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక విధంగా హర్ట్ చేసే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు. కానీ ఒక విషయంలో ఆ అమ్మాయికి ఇగో హర్ట్ అయ్యి వాడికి బ్రేకప్ చెప్పేసింది. కొన్ని రోజుల తర్వాత వాడికన్నా ఎక్కువగా ఆ అమ్మాయిని ఎవ్వరూ ప్రేమించరు అని రియలైజ్ అయ్యి, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఇంకెప్పుడు నేను హర్ట్ చేయను, బీ మై లవ్ అని అడిగింది. దానికి ఆ అబ్బాయి ఎప్పుడు హర్ట్ చేసే అమ్మాయిని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తే వాడిని మూర్ఖుడు అని అంటారు అని అన్నాడు. ఇంకా ఏం చెయ్యాలో తెలియక ఆ అమ్మాయి ఏడవడం మొదలు పెట్టింది. అప్పుడు ఆ అమ్మాయిని ఆ అబ్బాయి దగ్గరికి తీసుకొని, ప్రపంచంలో ఉన్న ఎంతో మంది మూర్ఖుల్లో నేను ఒకడినే, లవ్ యూ బంగారం అని ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకున్నాడు. అమ్మాయిల విషయంలో అబ్బాయిలు ఎప్పుడు ఇంతే. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని రియల్ గా లవ్ చేసి ఉంటే వాడికి ఇంగ్లీష్ రాకపోవచ్చు, కానీ ఐ లవ్ యూ అని మాత్రం పర్ఫెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తాడు. తనకి జియోగ్రఫీ తెలియకపోవచ్చు, కానీ ఆ అమ్మాయి స్థానం తన గుండెల్లో ఎక్కడో కరెక్ట్ గా చెప్పగలుగుతాడు. తనకి హిస్టరీ తెలియకపోవచ్చు, కానీ ఆ అమ్మాయిని చూసిన మొదటి క్షణాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేడు. తనకి కెమిస్ట్రీ రాకపోవచ్చు, కానీ ఆ అమ్మాయి నవ్వినప్పుడు తన ఒంట్లో కలిగే కెమికల్ రియాక్షన్స్ అన్ని కూడా తను అబ్జర్వ్ చేయగలుగుతాడు. మనం ఎప్పుడు ఆడవాళ్ళు సున్నితంగా ఉంటారు, మగవాళ్ళంతా మొరటగా ఉంటారు, మగవాళ్ళు రఫ్ అండ్ స్టోన్ హార్టెడ్ అని అనుకుంటాం. కానీ చాలా విషయాలలో మగవాళ్ళే ఆడవాళ్ళ కన్నా సెన్సిటివ్ గా అండ్ సెంటిమెంటల్ గా ఉంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈ రోజు మన టాపిక్ ఇదే, 30 ఫ్యాక్ట్స్ అబౌట్ బాయ్స్. ఈ రోజు అమ్మాయిల విషయంలో అబ్బాయిల మనస్తత్వం ఎలా ఉంటుందో 30 ఫ్యాక్ట్స్ రూపంలో మీకు చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us start our countdown. Hi everyone, this is Vikramaditya and welcome to my channel. నెంబర్ 30. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ అబ్బాయిలకి ఒకటే వీక్నెస్, అదే అమ్మాయిల వీక్నెస్. నాకు అమ్మాయిల వీక్నెస్ లేదు అని ఎవరైనా అంటే వాడికి నిజంగానే మరో ఏదో వీక్నెస్ ఉన్నట్టే. పాపం వాడిని మంచి డాక్టర్కి చూపించాలి. అమ్మాయిలు చాలా ఓపికగా 4 పారాగ్రాఫ్ల మెసేజ్ పంపిస్తే అబ్బాయిలు సింపుల్ గా దానికి కే అని రిప్లై ఇస్తారు. ఆ రిప్లై చూసి ఆ అమ్మాయి సచ్చినోడా నీకెంత బలుపురా అని మనసులో అనుకుంటుంది. ఒక అమ్మాయిని ఎంత గౌరవించినా, ఎంత పొగిడినా, ఎంత ప్రేమించినా, ఎంత కేర్ చేసినా మనకి పడతారనే గ్యారంటీ లేదు. కానీ ఒక అబ్బాయిని పడేయాలంటే ఇవేమీ చెయ్యాల్సిన అవసరం లేదు. ఒక ఓర చూపు చాలు, ఒక కొంటి నవ్వు చాలు, ఇక అంతే, వాడు బతుకు అంతే. అబ్బాయిలు వాళ్ళ అమ్మని చాలా ప్రేమిస్తారు, వాళ్ళ అమ్మలా ఉండే అమ్మాయిల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు. ఒక అబ్బాయిని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే వాడు చెప్పిందంతా మనం వినాలి. అప్పుడే వాడి క్యారెక్టర్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అమ్మాయిల్ని అయితే ఏం చేసినా మనం అర్థం చేసుకోలేం. సో వాళ్ళ విషయాన్ని వదిలేద్దాం. అబ్బాయి ఒక అమ్మాయిని చూసి యు ఆర్ హాట్ అని అన్నాడు అనుకోండి, వాడు ఆ అమ్మాయి శరీరాన్ని మాత్రమే చూస్తున్నాడని అర్థం. యు ఆర్ ప్రిటీ అని అన్నాడంటే తన ఫేస్ ని చూస్తున్నాడు అని అర్థం. యు ఆర్ బ్యూటిఫుల్ అని అన్నాడంటే తన మనసును చూస్తున్నాడు అని అర్థం. అమ్మాయిలు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కోసం అబ్బాయిలకు చెప్పడం అస్సలు నచ్చదు. అప్పుడు వాడి కళ్ళు ఎరిపెక్కుతాయి, పళ్ళు బరువెక్కుతాయి, గుండె జారిపోతుందండి. పాపం పసివాడిని ఏడిపించకండి. అమ్మాయిలు అబ్బాయిల కళ్ళకి అందంగా కాకుండా మనసుకి అందంగా కనిపించారనుకోండి, ఇక అమ్మాయిని చచ్చిన వదలదు. నో వే. అబ్బాయిల మెచ్యూరిటీ లెవెల్స్ తను ప్రేమించిన అమ్మాయిని బట్టి ఉంటుంది. ఒకవేళ ఆ అమ్మాయి రాక్షస్ అనుకోండి, ఆ అబ్బాయి ఖచ్చితంగా ఒక సిద్ధపురుషుడు అయి ఉంటాడు. అబ్బాయిలు ఎప్పుడైనా తన ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నాడు అనుకోండి, మీ నుంచి సహాయమో సలహానో ఎక్స్పెక్ట్ చేసి కాదు, కేవలం నా ప్రాబ్లమ్స్ ని షేర్ చేసుకోవడం కోసం ఒక మనిషి ఉన్నారు అనే భరోసా కోసం. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు, అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు, వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో, పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. తెలుగు భాషలో అబ్బాయిలకు నచ్చని ఒకే ఒక పదం అన్నయ్య. నువ్వు నా అన్నయ్య లాంటి వాడివి అనే మాట ఎవరైనా అంటే నీ
ప్రపంచంలో ఉన్న బీపీ అంతా బాడీకే వస్తుంది. అబ్బాయిలకి చాలా విషయంలో మారాలి అన్న ప్యాషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ దానికి కావాల్సిన విల్ పవర్ మాత్రం చాలా వీక్ గా ఉంటుంది. ఆ అడల్ట్ వర్డ్ బీప్ బీప్ ఎక్స్ అది అయిన తర్వాత అబ్బాయిలకి అమ్మాయిల హెయిర్ తో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ప్రతి చిన్న విషయానికి ఓవర్ గా రియాక్ట్ అయ్యే అమ్మాయిలంటే అబ్బాయిలకి అస్సలు ఇష్టం ఉండదు. వీ హేట్ సీరియల్ గర్ల్స్. ప్రతి అమ్మాయికి ప్రభాస్, రానా, మహేష్ బాబు హైటే కావాలనుకుంటారు, కానీ అబ్బాయిలకు మాత్రం హైట్ విషయంలో ఎటువంటి పట్టింపు లేదు. తను పొట్టిదైనా పొడుగుదైనా మంచి మనసుంటే చాలు, అందంగా ఉంటే చాలు. ఆ మాటకు వస్తే అమ్మాయి అయితే చాలు. అబ్బాయిలకి అమ్మాయిలు ఇలాగున్నా నచ్చరు, ఇలాగున్నా నచ్చరు. కొంచెం రెగ్యులర్గా గుండ్రంగా ఉంటేనే నచ్చుతారు. అమ్మాయిలు తన గురించి 1% కూడా తక్కువగా చేసి చెప్పుకోవడానికి ఇష్టపడరు, కానీ అబ్బాయిలకి నేను పోరంబోకుని అని ఒప్పుకోవడానికి కూడా వెనకాడరు. ఇన్ఫ్యాక్ట్ కొంచెం గర్వంగా ఫీల్ అవుతారు. చాలా విషయాలలో అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువగా హర్ట్ అవుతారు, కానీ వాళ్ళు బయటపడరు అంతే. ఒక రిలేషన్లో అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువ జెలస్గా, పొసెసివ్గా ఉంటారు. ఇది ఓపెన్ సీక్రెట్, కానీ ఎవరు ఒప్పుకోరు. అబ్బాయి రియల్గా లవ్ చేస్తే అమ్మాయి కన్నా అబ్బాయే ఎక్కువగా ప్రేమిస్తాడు. చాలా అన్కంపేరబుల్. ఏమైంది అలా ఉన్నావు అని అడిగినప్పుడు ఏడుపు మొహం పెట్టుకొని ఏమీ లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పే అమ్మాయిని అబ్బాయి ఒక రాక్షసిలా చూస్తాడు. వాళ్ళని భరించడం అంటే ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని చూసినట్టుంటుంది. పర్ఫెక్ట్ మగవాళ్ళు అనేవాళ్ళే ఉండరు. ఒకవేళ ఉన్న పురాణాలలో పుస్తకాల రూపంలోని ఈ మధ్య రేరుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో మాత్రమే ఉన్నారు. అబ్బాయి అమ్మాయిని టీస్ చేస్తున్నాడు అని అంటే ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అని అర్థం. అది నెగిటివ్గా తీసుకోకండి, ఒక కాంప్లిమెంట్గా తీసుకోండి. అబ్బాయిల ప్రేమని యాక్సెప్ట్ చేసే ముందు టెస్ట్ చేయడం తప్పేం కాదు, కానీ అబ్బాయిలని ఎక్కువ కాలం వెయిట్ చేయించడం మాత్రం ఖచ్చితంగా తప్పే. వాస్తవానికి అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువగా గాసిప్స్ చేస్తారు, కానీ తను ఇష్టపడిన ఒక అమ్మాయి తన డార్క్ సీక్రెట్ చెప్పిందంటే అది ఎప్పటికీ ఒక సీక్రెట్ గానే మిగిలిపోతుంది. అబ్బాయిలు అమ్మాయిలకి ప్రపోజ్ చేసినప్పుడు నో అని చెప్తే అబ్బాయికి మాత్రం ఈ రోజు కుదిలే రేపు మళ్ళీ ట్రై చేసుకో అని వినిపిస్తుంది. అబ్బాయిలు నిజంగా ప్రేమిస్తే ఆ అమ్మాయిలో ఎన్ని లోపాలు ఉన్నా అస్సలు పట్టించుకోడు. నోట్ దిస్ పాయింట్ మై లార్డ్. నిజంగా ప్రేమిస్తే 71% మగవాళ్ళు వాళ్ళ జీవిత కాలంలో ఒక్కసారైనా తన పార్ట్నర్ యొక్క ఫ్రెండ్ని మైండ్లో ఫ్యాంటసైజ్ చేసుకునే ఉంటారు. ఏది నువ్వు కాదని చెప్తూద్దాం. ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది, వీరిద్దరూ లవర్స్. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరైనా ద్వేషించారనుకోండి, ఆ ద్వేషించిన వాళ్ళంటే ఈ అబ్బాయికి అస్సలు ఇష్టం ఉండదు. అలానే ఈ అమ్మాయిని ఎవరైనా ప్రేమించారనుకోండి, ఆ ప్రేమించిన వాళ్ళన్నా ఈ అబ్బాయికి అస్సలు ఇష్టం ఉండదు. ఈ పాయింట్ మీకు అర్థం కాకపోతే రీప్లే చేసి మళ్ళీ వినండి. అబ్బాయిలు పగలంతా ఎంతమంది అమ్మాయిలైనా చూసి ఉండొచ్చు, ఎంతమందితో అయినా ఫ్లర్ట్ చేసి ఉండొచ్చు, కానీ రాత్రి పడుకునే ముందు మాత్రం తను మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయిని మాత్రమే తలుచుకుంటూ నిద్రపోతాడు. అందరు అబ్బాయిలు అని నేను అన్నాను, కానీ మెజారిటీ ఆఫ్ బాయ్స్ సైకాలజీ అమ్మాయిల విషయంలో ఇలానే ఉంటుంది. నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి ఒక విషయంలో నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. అదేంటంటే అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిల్ని ఇష్టపడతారని. దానికి సమాధానం ఒక్క సెంటెన్స్ లో చెప్తా. అమ్మాయిలకి వాళ్ళ లిప్స్టిక్ తుడి చేసే అబ్బాయిలు అంటే చాలా ఇష్టపడతారు, కానీ వాళ్ళ కాటుకు చెరిపేసే అబ్బాయిలంటే అస్సలు ఇష్టపడరు. వాళ్ళ పెదాలపైన లిప్స్టిక్ ఎలా చెరిగిపోతుందో, వాళ్ళ కంటి కింద కాటుక ఎలా కరిగిపోతుందో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నేను చెప్పిన ఈ 30 ఫ్యాక్ట్స్ లో ఏ ఫ్యాక్ట్ మీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో ప్లీజ్ కామెంట్ బిలో. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.